బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 12 గంటల్లో వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజుల పాటు ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గాలుల వేగం అధికంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తాజా వాతావరణ పరిస్థితిపై విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రానున్నటువంటి 12 గంటల్లో వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దాని ప్రభావం ఏ ప్రాంతాలపై ఉంటుంది, రానున్నటువంటి 2 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ఇన్ఛార్జ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమైంది అల్పపీడనం, ఏ దిశగా పయనిస్తుంది, ఎన్ని గంటల్లో బలపడేటువంటి అవకాశం ఉంటుంది, ప్రభావం ఎక్కడ ఉంటుంది? ఇది ప్రస్తుతం వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ దానికి దగ్గర ఉంటుంది సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో అయితే ఉంది. ఇది తీవ్ర అల్పపీడనంగా అయితే కొనసాగుతోంది. ఇది అంటే ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇది మనకి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది నెక్స్ట్ కమింగ్ 12 hours పీరియడ్లో నియర్లీ నార్త్